17వ రోజు యుద్ధం ఆరంభమైంది. సుయోధనుడు భీముని తన గజ సైన్యంతో ఎదుర్కొన్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు అర్జున అటు చూడు, కర్ణుడు పటిష్టమైన వ్యూహంతో ఎదుర్కొన్నాడు. మనము కూడా అతడికి తగు రీతిన బదులు చెప్పాలి అన్నాడు. అర్జునుడు అన్నయ్య, కర్ణుడిని చంపడం పెద్ద పనే కాదు అన్నాడు. ధర్మరాజు అయితే నీవు కర్ణుడిని గెలువుము. భీముడు సుయోధుడిని, నకులుడు వృషసేనుడిని, సహదేవుడు సౌబలుని, శతానికుడు దుశ్శాసనుడిని, సాత్యకి కృతవర్మను, దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను, ఉప పాండవులు శిఖండిని కలిసి మిగిలిన ధృతరాష్ట్ర పుత్రులను ఎదుర్కొంటారు. నేను కృపాచార్యుడిని ఎదుర్కొంటాను అన్నాడు. కానీ ఆ రోజు యుద్ధము ధర్మరాజు చెప్పినట్లు జరగలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తలపడ్డారు. అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరొక పక్క శంశక్తులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు కర్ణుని వదిలి శంశక్తులను ఊచకోత కోస్తున్నాడు. శంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణములతో శంశక్తులను చీల్చి చెండాడాడు. కృపాచార్యుడు, కృతవర్మ, సౌబలుడు పాండవులతో పోరాడుతున్నారు. రక్తం కాలువలు కడుతూ ఉంది. రథములు విరుగుతున్నాయి. గజములు హయములు చస్తున్నాయి. పదాతి దళములు కళేబరములతో రణభూమి నిండిపోయింది. సుయోధనుడు కర్ణుడికి సాయం వెళ్ళాడు. కర్ణుడు పాంచాల సేనను ఎదుర్కొన్నాడు. పాంచాల సేనకు దీటుగా చేదిసేన వచ్చి చేరింది. కర్ణుడు వారిని తరిమి స్వర్గప్రాప్తి కలిగిస్తున్నాడు. తరువాత కర్ణుడు ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. దృష్టద్యుమ్నుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరొక పక్క ప్రభద్రకులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు 7 బాణములతో ప్రభద్రకులను ఎదుర్కొన్నాడు. అది చూసి పాంచాలురు మహాకోపంతో కర్ణుడి మీదకు వచ్చారు. కర్ణుడు 25 బాణములతో 25 పాంచాలులను వధించాడు. తరువాత భానుదేవుడు, సేనాబిందు, చిత్రసేనుడు, తపనుడు, శూరసేనుడు అను 5గురు పాంచాలురు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు 5 బాణములతో వారిని వధించారు. కర్ణుడి వెంట అతడి కుమారుడు సుషేనుడు, కృషసేనుడు, సత్యసేనుడు వస్తున్నారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, శిఖండి, భీముడు, జనమేజయుడు, సాత్యకి, నకుల సహదేవులు, ఉప పాండవులు, కేకేయ, మస్తుయోధులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. వారంతా కర్ణుడి మీద, అతడి కుమారుల మీద బాణములు గుప్పించారు. అది చూసిన సుయోధనుడు, దుశ్శాసనుడు వారి కుమారులు గజ సైన్యంతో వచ్చి భీముణ్ణి ఎదుర్కొని సుయోధనుడు అతడి మీద శరవర్షం కురిపించాడు. భీముడు వాటిని చిన్నా భిన్నం చేసి సుయోధనుడి మీద పదునైన బాణములు ప్రయోగించాడు. వాటి దాటికి సుయోధనుడు అతడి సైన్యం నిలవలేకపోయింది. భీముని దాటికి గజములు కూలుతున్నాయి, హయములు ప్రాణములు కోల్పోతున్నాయి. అప్పుడు కృపాచార్యుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడు, కర్ణుడి కుమారులు అతడికి సాయం వచ్చి భీముని ఎదుర్కొన్నారు. కర్ణుడి కుమారుడు సుషేనుడు భీముని విల్లు విరిచి 7 బాణములు అతడి గుండెల్లో దిగేలా వేశాడు. భీముడు సుషేనుడి విల్లు విరిచి అతడి మీద 14 బాణములు వేశాడు. కర్ణుడి మీద 14 బాణములు ప్రయోగించాడు. ఇంతలో కర్ణుడి కుమారుడు అత్యసేనుడు భీముని ఎదుర్కొన్నాడు. భీముడు అతడి సారథిని చంపి ధ్వజమును కొట్టి మరొక పదునైన బాణము వేసి సత్యసేనుడి శిరస్సు ఖండించాడు. తరువాత కృతవర్మ కృపాచారుల ధనస్సును ఖండించి వారిని క్రూరమైన బాణములతో కొట్టాడు. దుశ్శాసనుడి మీద 5 బాణాలను, సౌబలుడి మీద 6 బాణములను వేసి ఊలుకొని అతడి తమ్ముణ్ణి రథములు విరిచాడు. కర్ణుడి కుమారుడైన సుషేనుడిని చూసి, ఓరి సుషేన, ఈ రోజుతో సచ్చావురా అంటూ పదునైన బాణములను అతడి మీద ప్రయోగించాడు. కర్ణుడు ఆ బాణముల మధ్యలో తుంచి భీముడి మీద అతి క్రూరమైన 3 బాణములు వేశాడు. భీముడు తిరిగి సుషేనుడి మీద బాణములు గుప్పించాడు. కర్ణుడు ఆ బాణములు విరిచి భీముడి మీద 73 బాణములు గుప్పించాడు. ఆ సమయంలో నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మధ్యలో సుషేనుడు నకులుని మీద బాణవర్షం కురిపించి నకులుని విల్లు విరిచాడు. నకులుడు మరొక విల్లు తీసుకుని సుషేనుడి విల్లు విరిచాడు. సుషేనుడు మరొక విల్లు తీసుకొని నకులుని మీద 60 బాణములు సంధించాడు. నకులుడికి సాయంగా వచ్చిన సహదేవుడి మీద సుషేనుడు 7 బాణములు వేశాడు. నకుల సహదేవులిద్దరూ సుషేనుడితో ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. సుషేనుడు తమ్ముడు వృషసేనుడు సాత్యకిని ఎదుర్కొని అతడి మీద 77 బాణములు వేసి అతడి సూతుడి 3 బాణములు వేశాడు. సాత్యకి ఆగ్రహించి వృషసేనుడిని విల్లు విరిచి హయములను చంపి పతాకమును విరిచి అతడి గుండెలకు గురిపెట్టి బాణము వేసి నొప్పించాడు. వృషసేనుడు కత్తిడాలు తీసుకొని సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి వృషసేనుడి కత్తిడాలు విరిచాడు. అప్పుడు దుశ్శాసనుడు వచ్చి సుశేలుడిని తన రథం మీద ఎక్కించుకుని వెళ్ళాడు. కర్ణుడు సాత్యకిని ఎదుర్కొని సాత్యకి రథము కూల్చాడు. సాత్యకి మరొక రథము తీసుకుని
కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఉప పాండవులు దృష్టద్యుమ్నుని, శిఖండి, భీముడు, నకుల సహదేవుల సాత్యకికి సాయంగా వచ్చారు. కర్ణుడికి సాత్యకికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సాత్యకి, దృష్టద్యుమ్నుడు, ఉప పాండవులు కలిసి కర్ణుడి మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు వారందరి రథములను విరిచి వారిని విరుదులను చేశాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. చేది సైన్యము ధర్మరాజునికి సాయం వచ్చింది. కర్ణుడు వారిని అందరినీ తరుముతున్నాడు. ఇంతలో సాత్యకి, శిఖండి మరికొందరు వీరులు ధర్మరాజుడికి సాయం వచ్చారు. వారి మధ్య యుద్ధం తీవ్రమైంది. కర్ణుడి పరాక్రమను ముందు పాండవ సేనలు వెలవెలబోయి కర్ణుడు ధర్మరాజు ధనస్సును ఖండించి 90 బాణములు ప్రయోగించి ధర్మరాజు కవచమును చీల్చాడు. ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు. కర్ణుడు శక్తి ఆయుధమును ముక్కలు చేశాడు. ధర్మరాజు కర్ణుడి శరీరం అంతా బాణములతో కొట్టాడు. కర్ణుడు ధర్మరాజు కేతనము విరిచి అతడి సారథిని చంపాడు. సాత్యకి, శిఖండి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు వారి రథములు విరిచి వారి ధనస్సును విరిచి ధర్మరాజు శరీరమంతా వాడి అయిన బాణములు విధించాడు. కర్ణుడి పరాక్రమం తట్టుకోలేక ధర్మరాజు తన రథమును పక్కకు మళ్లించి యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. కర్ణుడు ధర్మరాజు వెంట తరిమి పరిహాసంగా, ఓ ధర్మరాజా, క్షత్రియ కులములో పుట్టావు, ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వాడివి, ఇలా భయంతో యుద్ధ భూమిని వదిలి ప్రాణభయంతో పారిపోవడం తగునా? నీకు రాజనీతి తెలియదు. నీవు బ్రాహ్మణుడి వలె పిరికివాడివి. నా వంటి వీరులతో పోరాడి గెలవలేవు. నేను నిన్ను చంపను. నీకు యుద్ధం ఎందుకు? వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి జీవించు. కృష్ణార్జునులు ఉన్న చోటుకు వెళ్ళి దాక్కో అన్నాడు. ధర్మరాజు సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళాడు. కర్ణుడు ధర్మరాజును వదిలి అతడి సైన్యమును హతమారుస్తున్నాడు. పాండవ సైన్యం పారిపోయింది. కౌరవ సైన్యం జయ జయ ధ్వానాలు చేశాయి. ధర్మరాజును కర్ణుడు అవమానించడం చూసిన భీమసేనుడు సాత్యకి, దృష్టద్యుమ్నులతో, నా అన్న భంగపాటు నాకెంతో బాధ కలిగించింది. నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగ తీర్చుకోవాలి. మీరిద్దరూ ధర్మరాజును కాపాడండి. నేను వెళ్ళి కర్ణుడిని అంతం చూస్తాను. ఈరోజు నేనో కర్ణుడో ఎవరో ఒకరే ఉండాలి అన్నాడు. మహాక్రోధంతో తమ వైపు వస్తున్న భీముడిని చూసి శల్యుడు, కర్ణ అడుగో భీముడు ఆగ్రహంతో వస్తున్నాడు. భీముడు కోపించిన 3 లోకాలు నిలువలేవు. నీవు అతడిని ఎదుర్కొని నీ బల పరాక్రమాలు చూపించు అన్నాడు. కర్ణుడు మాట్లాడుతూ, శల్య, భీముడు అల్పుడు, అతడు పరాక్రమవంతుడా? అతడిని చంపితే నాకేమి కీర్తి వస్తుంది? అతడిని చంపక యుద్ధము మాత్రం చేస్తాను. అతడి కొరకు అర్జునుడు రావాలి. అర్జునుడిని చంపి కీర్తి గడిస్తాను. భీముని ఎదురుగా రథము పోనివు అన్నాడు. కర్ణుడు భీముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు. అతడి విల్లు తుంచాడు. భీముడు మరొక విల్లందుకొని కర్ణుడి వక్షస్థలం మీద గురిచూసి కొట్టాడు. కర్ణుడు భీముడి కవచాన్ని చీల్చాడు. భీముడు ఒక బల్ల బాణాన్ని ప్రయోగించి కర్ణుడి వక్షస్థలాన్ని కొట్టి అతడిని మూర్ఛిల్లేజేశాడు. భీముడు తన అన్నను తోలనాడిన నాలుకను ఖండిస్తానని ఒక కడగం తీసుకొని కర్జుని రథం మీదకు లంఘించాడు. శల్యుడు భీముని వారించి, భీమసేన ఆగు, కర్ణుడు చావలేదు, మూర్ఛపోయాడు. నీవు అతడి నాలుక కోస్తే రక్తస్రావంతో ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు. కనుక అతడిని వదిలిపెట్టు అన్నాడు. భీముడు ఆగి, నిజం శల్య, నాడు సభలో ధర్మరాజుడి మాట విని కర్ణుడిని వదిలాను. నేడు నా అన్న ప్రతిజ్ఞ నెరవేరాలని వదిలి వెళుతున్నాను అన్నాడు. కర్ణుడు భీముని చేత భంగపడటం చూసి సుయోధనుడు తన తమ్ములను కర్ణుడికి సాయంగా పంపాడు. వెంటనే శృతవర్మ కురుకుమారులను వెంట పెట్టుకుని భీముని ఎదుర్కొని చుట్టుముట్టారు. వారిని చూసి భీముడు మరింత విజృంభించి శృతవర్మను అతడి అనుచరులను ఒకే వేటుకు హతమార్చాడు. వికటుడు, సముడు, గ్రాదుడు, నందుడు, ఉపనందుడు మొదలైన కురుకుమారులను బల్లెంతో హతమార్చాడు. ఇంతలో కర్ణుడు మూర్ఛ నుండి తేలుకుని భీముని విల్లు విరిచాడు. భీముడు తన గదను కర్ణుడి మీద వేశాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి ప్రకాశవంతమైన 10 దివ్యాస్త్రములను భీముని మీద ప్రయోగించాడు. భీముడు వాటిని తప్పించుకుని ఒక బాణాన్ని కర్ణుడి వక్షస్థలాన్ని గురిపెట్టి వేసి అతడి కవచాన్ని చీల్చాడు. కర్ణుడు భీముని మీద 25 బాణాలు ప్రయోగించి అతడి హయములను చంపాడు. భీముడు రథము దిగి గదను తీసుకుని కర్ణుడి మీదకు లంఘించి అడ్డు వచ్చిన 3000 మంది అశ్వ సైనికులను హతమార్చాడు. రథములను ఇరుస్తూ అయములను గజములను కాల్బలంతో చంపుతూ రణభూమి అంతా తానే అయి విహరిస్తున్నాడు. ఇంతలో 600 గాంధార సేన భీముని చుట్టుముట్టారు. భీముడు వారి సారథులను హయములను చంపి రథములను కేతనములను విరిచి సర్వనాశనం చేశాడు. శకుని 3000 మంది సైన్యాలను భీముని మీదకు పంపాడు.
భీముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్లు వారిని హతమార్చి వేరొక రథమెక్కి యుద్ధం చేయసాగాడు.